వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ 9 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకుడైన ఉప్పుతోట్ల ఎల్లయ్య కుమారుడు హరికృష్ణను ఈ రోజు తెల్లవారుజామున దాచేపల్లి సీఏ భాస్కర్రావు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. హరికృష్ణను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే అన్యాయంగా అక్రమంగా రాజకీయ నాయకులు చెప్పారని, వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో చితకబాదితే తగిన మూల్యం భవిష్యత్తులో చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. కొంత సమయం పోలీసులకు అశోక్ కుమార్ కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మేము తప్పు చేసి మీ మీద ఎగబడి కొట్టడానికి వస్తే పలానోళ్ళని తీసుకొచ్చారు చూపించండి అంటే కేసు కడితే కట్టుకోండి. మీరు రిమాండ్ సక్రంగా తీసుకొచ్చి రిమాండ్ చూపిస్తే సక్రంగా తీసుకొస్తుంది సార్. కుక్కలు కొట్టినట్టు కొట్టిన తర్వాత ఏం రిమాండ్ సార్? జడ్జి గారు చెప్పండి. ఎవరు జడ్జి గారు? మీరు చెప్పండి సార్. అది మాట్లాడుతానే కదా సార్ చెప్పేది. మేము చదువుతున్నాం సార్. మేము చెప్తాం కదా. మేము మాట్లాడిన తర్వాత జడ్జి గారి దగ్గర ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి సార్. మీరు కేసు పెడతారంటే నేను వద్దు అన్న సార్. కేసు పెట్టుకోండి, అది ఇబ్బంది ఏం లేదు మాకు. మేము ఒక్కసారి మాట్లాడుతాం సార్ అంటున్నారు. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ఫలానా లీగల్ ప్రాబ్లం అంటే ఏంటి సార్? లాయర్ని అడగటం కాదు సార్. నేను వాళ్ళ పాత్రని తీసుకొని ఒక బంధువుగా అది కూడా కాకుండా అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ నోటీస్ ఎవరికి ఇచ్చారు? సార్ ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సార్? ఎన్ని గంటలకు తీసుకొచ్చారు సార్? ఎప్పుడైనా సార్ అరెస్ట్ చేసి నేను చదువుకున్నాను, నేను చెప్తాను సార్. అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీస్ ఇవ్వాలి. మీరు ఇచ్చారా? అరే మీకు తెలియదు సార్. రమ్మనండి, మీ సిఐ గారు రమ్మనండి, నేను మాట్లాడతాను. అట్లాగా సార్ మీరు అట్లాగా సార్ నేను ఒక మాట చెప్పానండి. అరెస్ట్ చేసి చూపించేటప్పుడు మాట్లాడండి సార్.